అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కృష్ణుడి విగ్రహాలని ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో మనం ఏ దిశలో పెట్టుకోవాలి, ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో ఒక మంచి పాట కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో భక్తితో ప్రతిష్ఠించి పూజిస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి. ముఖ్యంగా ప్రేమ, ఆనందం, శాంతి, ఐశ్వర్యానికి శ్రీకృష్ణుడు ప్రతీకగా భావిస్తారు. శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతత పెరుగుతుంది. కృష్ణుని మధురమైన రూపం ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. రాధాకృష్ణుల రూపాన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం, ప్రేమ, సహనం పెరుగుతాయని నమ్మకం. పిల్లలకు మంచి బుద్ధి, చురుకుదనం వస్తుంది. బాలకృష్ణుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే పిల్లల్లో చలాకీతనం, తెలివితేటలు, భక్తిభావం పెరుగుతాయని చెబుతారు. నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఏ ఇంట్లో అయితే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపిస్తూ కృష్ణుని పూజిస్తే ఆ ఇంట్లోని ప్రతికూల శక్తులు తగ్గడమే కాకుండా ఆ ఇంట్లో అనుకూల శక్తులు పెరిగి కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ధనం మరియు ఐశ్వర్యం ఆకర్షితమవుతాయి. వెన్న తింటున్న బాలకృష్ణుని విగ్రహం సంపద, సంతోషానికి సంకేతంగా భావిస్తారు. మనసుకు ధైర్యం మరియు భక్తి పెరుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుని ధ్యానం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. గీతా బోధల వల్ల జీవితం మీద మంచి దృక్పథం వస్తుంది. వాస్తు దోషాలు కొంతవరకు తగ్గుతాయని నమ్మకం. ఈశాన్య దిశలో కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పూజ గదిలో లేదా ఈశాన్య మూలలో కృష్ణుని విగ్రహం ఉంచడం మంచిది. విరిగిన విగ్రహం పెట్టుకోకూడదు. ప్రతిరోజు పూలు, తులసి దళాలు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గురువారం లేదా కృష్ణాష్టమి రోజున ప్రతిష్ఠిస్తే మరింత మంచిది. ప్రత్యేకంగా ఏ విగ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణుడి విగ్రహం పెట్టుకుంటే పిల్లలు సంతోషంగా, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. వేణుగోపాలకృష్ణుడు విగ్రహం పెట్టుకుంటే కుటుంబంలో శాంతి, ప్రేమ, కళాత్మకత ఉంటుంది. రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవడం వల్ల దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. పార్థసారథి కృష్ణుడు ఉన్న ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవడం వల్ల ధైర్యం, జ్ఞానం కలుగుతాయి. కృష్ణుడి పేరు ఉన్న ఇంట్లో కలహాలు తగ్గి ప్రేమ పెరుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలంటే మీ కోరిక, ఇంటి వాతావరణం, ఆరాధనా విధానం ఆధారంగా ఎంపిక చేస్తారు. సాధారణంగా శాస్త్రాలు మరియు పెద్దల సూచనల ప్రకారం శుభప్రదంగా భావించేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణుడు వెన్న తింటున్న రూపంలో విగ్రహం పెట్టుకుంటే కుటుంబం ఆనందం, పిల్లల శ్రేయస్సుకు శుభప్రదం. సంతానం కోసం కోరుకునేవారు ఎక్కువగా ఈ రూపం పెట్టుకుంటారు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో చాలా మంచిదిగా భావిస్తారు. వేణుగోపాలకృష్ణుడు వేణువు ఊదుతున్న రూపం ఇంట్లో పెట్టుకుంటే శాంతి, ప్రేమ, సానుకూలత పెరుగుతాయని నమ్మకం. సంగీతం, కళలపై ఆసక్తి ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ విగ్రహం హాల్లో లేదా పూజా గదిలో పెట్టుకోవచ్చు. రాధాకృష్ణుల విగ్రహం పెట్టుకోవడం వల్ల దాంపత్య సౌఖ్యం, అనురాగం కోసం మంచిది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని విశ్వాసం. ఈ విగ్రహం బెడ్రూమ్లో కాకుండా పూజా గది లేదా హాల్లో ఉంచడం మంచిది. గీతోపదేశ కృష్ణుడు లేదా పార్థసారథి రూపం ఉన్న ఫోటో ధైర్యం, జ్ఞానం, నిర్ణయ శక్తి పెరగాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని చదువుకునే విద్యార్థులు లేదా ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నవారు పూజిస్తారు. చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే రూపం మంచిది. చాలా పెద్ద విగ్రహం కన్నా చిన్న లేదా మధ్యస్థ పరిమాణం ఇంటికి అనుకూలం. పిత్తళి, వెండి, పంచలోహం లేదా మంచి మట్టి విగ్రహం శుభప్రదంగా భావిస్తారు. ఈశాన్య మూల పెట్టుకోవడం చాలా ఉత్తమం. కృష్ణుడు తూర్పు లేదా పడమర వైపు చూసేలా ఉంచడం మంచిదని భావిస్తారు. నేలపై నేరుగా పెట్టకుండా చిన్న పీటపై ఉంచాలి. యుద్ధ రూపం లేదా కోపంగా ఉన్న రూపాలు ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో సాధారణంగా పెట్టరు.
విరిగిన వేణువు, చేతి భాగం దెబ్బతిన్న విగ్రహం ఉంచకూడదు. పైన ఉన్న నియమాలతో కృష్ణుడి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టడం వల్ల ఇల్లు శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుంది. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపులు లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేళా, కళవల్లు కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లు కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి కులుకేలా తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.